రాసుకో ఈ రోడ్లో రేపు గ్యాంగ్ మీటింగ్ నాగరబట్టి కూర్చోటరు కుప్పటి పెడతారు పోతారు. ఇప్పుడు నలుగురు గుచ్చి మళ్ళీ చివరి వస్తాక వచ్చి మంట పెడతాం ఈ సమస్యలు ఈ 80 మేము 3 నెలలైంది బిగిన్ చేసి మధ్యలో ఒక రోజు పాను మొత్తం 80 రోజులు గడప గడప కార్యక్రమం చేసాం. ఈ 17వ డివిజన్లో 3వ రోజు ఆఖరి రోజు ఈ పొన్నమ్మ తోట సెంటరు అమెరికన్ హాస్పిటల్ రోడ్లు తిరగడానికి సమస్య. ఇదే 17వ డివిజన్లో మా కరపత్రాలు పంచుతుంటే విద్యని వైద్యాన్ని అమ్ముకొని ఈ గవర్నమెంట్ బతుకుతుంది. అట్లాగే పేద ప్రజలు బతకకుండా రకరకాల జీవోలు తెచ్చి ఆ జీవోల్లో ఒకటి ముఖ్యమైనది ట్రాన్స్పోర్ట్ జీవో. అందులో ఆటో వర్కర్స్ వీళ్ళందరూ ప్రతి వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు ఇచ్చిన జీవోకి బ్రేకులు చేయించుకోవడానికి చలానాలు డబ్బులు కట్టడానికి వాళ్ళ ఆదాయం అంతా సరిపోతుందని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. అట్లాగే ఈ డివిజన్లో 165 మంది కార్డులు వైట్ కార్డులు పెడితే 15 కార్డులే శాంక్షన్ చేశారు. మిగతా 150 కార్డులు పంచదార కార్డులు ఎటువంటి పరిస్థితుల్లోనూ రేషన్ కార్డులు ఇవ్వకుండా అవి అసలు ఎందుకు ఇవ్వట్లేదో కూడా తెలియజేయకుండా రిజెక్ట్ చేసేస్తున్నారు. ఇట్లా ప్రజల్ని మోసం చేస్తూ ముందుకు నడుస్తున్నారు. ఈ నడిచే క్రమంలో మేము ప్రతి వారికి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికీ మేము రేషన్ కార్డులు ఇట్లాంటివన్నీ మేము ఇస్తామని చెప్పి ఇట్లాంటి జీవోలు పేద ప్రజలు బతికి ఆటో తోలే ప్రజలకి వీళ్ళందరికీ కూడా మేమందరం హామీ ఇస్తూ ఈ జీవోని మాత్రం ఎమ్మటే ఎత్తేయాలని వైఎస్ఆర్ టీయూసీ తరఫున కూడా టీయూసీ దాంట్లో కూడా ఈ ఎజెండా పెట్టాం. ఆ ఎజెండా అయిన తర్వాత అందరితో పాటు ధర్నా చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని కూడా నడుపుకుంటూ మేము వైఎస్ఆర్సీపీ మా జగన్ గారి నాయకత్వాన్ని ప్రతి ఇంటికాడ చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నాం.